గంతగనం ఆపచ్చా? నేను కూడా ఉన్నా కదా. నేను పెద్దదాన్నే, ముందుగా నేను నమస్తే పెట్టి సంక్రాంతి శనార్థులు చెప్తా. నేను ఫస్ట్ చెప్తా. అందరికీ నమస్తే. ఇక నువ్వు వినేటట్టు లేవు కానీ ఇద్దరం కలిసి ఒకటేసారి చెప్దాం, సరేనా? చలో చాలిగా. నమస్తే అందరికి సంక్రాంతి పండుగ శనార్థులు. అంత మంచి నాన్నలో సంక్రాంతి కదా, ఇక మేమిద్దరం కలిసి ఇవాళ మీతోని ముచ్చట్లు పెడదామని వచ్చినాం. అవు కానీ పండగ ఎట్లా నడుస్తుంది? సెకినాలు చేసుకున్నారల్లో. ఇగో మా చెల్లెనైతే ఆఫీసుకు కూడా ములగట్టుకొని తెచ్చుకున్నదో లాగడిపోతుంది. ఏడునే అప్పాలు తీ. నేను ఎక్కడ పోతున్నాం కాదు, నేను త్యాగశానిని. మన అప్పాలు ఆఫీసు వాళ్ళందరికీ వంచుదామని నేను పట్టుకొస్తే తొవ్వలత్తా అంటే నా అన్ని పొతం చేతివి కాదు నువ్వు. ఇక ఆపు నీ సోది కానీ ఇక ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అంటావు. టైం అంతా ఇన్నే ఒడుతుంది. ఇక మనం ముచ్చట్లు షురు చేద్దాం ముందుగాలనైతే. ఏమంటావే చెల్లె? గంతే, సంక్రాంతి స్పెషల్ ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అన్నా నువ్వు మ్యూజిక్ వేసుకోయే. అవు కానీ చెల్లె, పొద్దుగాల లేచి అలుకు జల్లి ముగ్గేయవే, నెత్తితానం చేసి అంటే ఏం చేసినవే? నేనేం చేసిండే, మంచిగా 12 సుక్కల ముగ్గు 14 వరుసలు వచ్చేదాకా మంచి పెద్ద ముగ్గేసిన. మళ్ళీ వీటిని ఇన్స్టాగ్రామ్లో కూడా పెడితే మస్తు లైకులు వచ్చినాయి, కామెంట్లు వచ్చినాయి. ఇక ఒక అన్ననైతే మస్తుందిరా షెల్లా అని పెట్టిర్రు. గార్జియస్ అట, సూపర్ అట, నైస్ అట. అబ్బా అబ్బా నీ మోకమేసినావు, నీ ముగ్గులు పాడుగాను. చలి పెడుతుంది అనుకుంటా వణుకుంటా 2 చెద్దర్లు కప్పుకొని అమ్మటాల దాకా మంచిగా వన్నావు. ఇంకా చెప్తుంది ముగ్గేసినా అని. మెల్లగా 10కి లేచి నేను వేసిన ముగ్గది. ఆ ముంగట ఫోజులు ఇచ్చుకుంటా ఈ అని పనులు ఇచ్చుకుంటా ఇన్స్టాగ్రామ్లో పెట్టింది నువ్వు. కష్టం నాకు, ఫోటోలు నీకు. ఇగో అక్క, నువ్వేం గంత రంది పెట్టుకోకు. ఇక నువ్వు ముగ్గేసినావు కదా, ఇక నీ పాలప్పాలు, బెల్లపప్పాలు, సకినప్పాలు, గారెప్పలు, మురుకులు అన్నీ నేనే తింటా. మరి నీ పాలు కూడా నాకే అని అమ్మకి ఇట్లా ఫోన్ చేద్దునా? చేయాలనా? జర ఆపుతావా నీ లొల్లి? హలో జర ఆపు, లొల్లి ఆపు ఫస్ట్ నువ్వు. ఇగో చూసిండ్రు కదా నొల్ల మా చెల్లె కథ గిట్లున్నది అన్నట్టు. ఇవాళ మేము వేసిన ముగ్గులకు మా వాడకట్టులో మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేనైతే పేర్ల దువ్వెన ఇనాము ఇచ్చిర్రు నాకు. ఇక మా చెల్లెకి ఇచ్చిన నా నెత్తిలో ఎక్కువ పేర్లు లేకుండే. సరే కానీ చెల్లె, ఇక ఇప్పుడు మన సంక్రాంతి పండుగ ముచ్చట్లు పక్కకు పెట్టి మన వాడకట్టుకు జరిగిన పండుగ ముచ్చట్లు చూపిద్దాం. ఏమంటావు? అక్క, ఇప్పటిదాకా మనం సంక్రాంతి ముచ్చట్లే కాదే చెప్పుకున్నది, మళ్ళీ ఏం చెప్తాం? మన ముచ్చట్లు కాదు, మన వాడకట్టోళ్ళ ముచ్చట్లు చూపిద్దాం. గంతే, చలో చూడు రోల్ల. ఇక సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఇక సంక్రాంతి అత్తేజాల్ ఇగో ఇదే పాట అందరి నోటికి వస్తుంది కదా అన్నట్టు. అగజూడు రోల్ల ఊరు వాడ సంక్రాంతి ధూమ్ ధామ్ ఎట్లా నడుస్తుందో. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. పొద్దుగాల సందే మన ఆడపడుచులు ముగ్గుల మీద పడ్డరోళ్ళ. ఒకరిని మించి ఇంకొకరు పోటీలు పడుకుంటే మరి ముగ్గులు వేసిరు. పచ్చని తోరణాలు, బసవన్నల ఆటపాటలు, హరిదాసుల కీర్తనలు, పోరగాండ్ల పతంగుల ఆటలతోని మన పల్లెలన్నీ కలకలలాడినాయి. నిజంగా సంక్రాంతి అంటే సంబురాల పండుగ. మీ అందరికీ ధూమ్ ధామ్ ముచ్చట్ల తరపున సంక్రాంతి శనార్థులు. ఏమండో అక్కయ్య గారు, ఇది తెలుసా మీకు? మన పిన్ని గారు పండక్కి ఊరెళ్ళారట. వాళ్ళ చిన్నలుడు అలిగాడట. పండక్కి జిల్లు పాయింట్ పెట్టలేదట. ఉట్టి టర్కీ తువ్వాల లుంగి పెట్టారంట. అక్కయ్య ఏమైందండి నీకు? అక్కయ్య గారు తొక్కయ్య గారు అని పెడితే హాయ్ బాబోయ్, ఏంటక్కయ్య నువ్వు మరీను? మన నాన్నగారును బాబాయ్ గారు బోల్డ్ అని మంచి విషయాలు చెప్పారు కదా. అవును కానీ జంతికలు తింటావా? జంతికలా? చెల్లె వచ్చేటప్పుడు నేనెత్తి గోడకిట్లా గుద్దుకున్నా ఏందే? ఏం లేదు, చిన్న మెదడు చితికిపోయిందని నాకు ఎందుకు అనుమానం కొడుతుంది. డాక్టర్ను పిలుద్దునా? ఆడ నాయన బోటి కూర వండినా జల్ది రారే అని మతలాబ్ పంపితే నువ్వేందే పిచ్చిలేసింది అలాగన్నా అన్నారు. పిన్ని గారు బోండాలు తింటా పెట్టరా అని అనబడితివి. చూసారా అండి మా అక్కయ్య గారు ఏమంటున్నారు? మరీ ఎటకారం అయిపోయిందంటే చిన్న పిల్లని చేసేసి ఇలా చేయవచ్చునా? ఇది పద్ధతేనానండి? మీరే చెప్పండి. ఈ అండి గుండి ఏంది ఇది? అంగి గుండి లెక్క ఏమో నీ అవ్వ నెత్తి పగలు కొడతా.
ఏం లేదక్కయ్య, మన హైదరాబాద్లోనూ అచ్చమైన పల్లెలక మారిపోయింది అక్కయ్య. గంగిరెద్దులు, బసవన్నలు, హరిదాసులు, ముగ్గులు, గొబ్బెమ్మలు. అదిగో నాకైతే మన ఊర్లోనే ఉన్నట్టు అనిపించింది. ఏంది మన పట్నం పల్లె లెక్క మారిందా? ఏది ఏడా ఒకసారి చూయించు అన్న. మా చెల్లెమో అంటాందే, ఒక్కసారి కొంచెం అటు మొక్క నా కెమెరా పెట్టురే. వారెవ్వా చూస్తాన్రా, అచ్చమైన పల్లెటూరులో ఉన్నట్టు కొడుతున్నది కదా. కానీ ఇది పట్నమే, మన సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండే హైటెక్ సిటీ ఉన్న చూడురోల్లా. గక్కన్నే ఇగో మన డూడు బసవన్నలు ఆడుతాండ్రు, గంగిరెద్దులు విన్యాసాలు చేస్తున్నాయి. మన శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఇవి. పండుగకు ఊర్లలోకి ఓనోళ్ళు ఉంటారు కదా నోళ్ళ. ఇక హైదరాబాద్ వాళ్ళకైతే ఇదే పల్లె పట్నం. ఇక వీళ్ళకు ఇసాంటి ఊరు ముచ్చట్లు ఎక్కువ తెలివై, అందుకే పల్లెనే ఇగో ఇట్లా పట్నానికి వచ్చింది. సంక్రాంతి పండగ మన ఊర్లలో ఎట్లా చేస్తారో మన శిల్పారామంలో అట్లా ఇంతజాం చేసిర్రు. ఇక ఈడికి వచ్చిన వాళ్ళకు సొంతూర్లకు పోయినట్టే ఉన్నదట. జరసేపు చూద్దాం మనం పట్నం సంక్రాంతి సంబరాలు. అక్క, నేను ఇవాళ 4 పతంగిలకు పెయింట్ చేసిండే. 3 అఫ్ఫా అయినాయి, ఇంకొకటేమో మన పెద్ద బాపల చింత చెట్టు లేదు, గాడి ఇరుక్కుపోయింది. ఏంది నువ్వు పెయింట్ చేసినావా? అసలు నీకు కన్నాలు కట్టుడు వచ్చా? ఎవరు నేర్పిరే నీకు చెప్పు? ఏ నువ్వేందే అంత ఎడ్డెడ్డు నువ్వు? కన్నాలు కట్టుడు కూడా చూతారమ్మా. కింద 2 పొక్కలు పొడిచి మీద 2 పొక్కలు పొడిచి దారం కట్టి కింద తోకకి ఏడేడు అన్నం పెట్టి అతక పెట్టినామంటే మస్తు జబర్దస్త్ ఎగురుతుంది. మస్తుగా పేర్చులు వేసుకోవచ్చు. ఇగో నా గుడ్ల పతంగిని చూసి అయితే ఒక్కొక్కరు దగ్గరికి కూడా దగ్గరికి రాలేదు. జర జైసు, నువ్వు నీ గుడ్ల పతంగి ఆమ్లెట్ పతంగి అనుకుంటా. అగో గా మైదాన్లో చూడు, తీరొక్క పతంగులు ఎట్లా ఎగురుతున్నాయో చూస్తే చక్కెర వచ్చి పడిపోతావు. ఎందుకైనా మంచిది మంచి నీళ్ళు దగ్గర పెట్టుకో. అట్లయితే చూడురల్లా. సంక్రాంతి అంటే పూజలు, అప్పాలు, ఆటపాటలే కాదు, పతంగులు కూడా. ఇక జనవరి నెల వచ్చిందంటే చాలు, మొగుల మీద చూస్తే పతంగులే ఎగురుతాయి. కొందరైతే ఫిబ్రవరి నెల వచ్చినా గానీ పతంగులు ఎగరేస్తుంటారు. పేంచీలు వేసుకుంటా, అఫ్ఫాలు చేసుకుంటా ఒక సంబరపడతారు అసలు. ఇక ఇప్పుడు బయటికి పోయి మొగుల మీద చూడురోళ్ళు బొచ్చడు పతంగులు ఎగురుకుంటా కనబడతాయి కదా. అన్నట్టు మన పట్నంలో ప్రతి ఏడాది పతంగుల పండుగ నడుస్తున్నది. ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తా అంటారు. మన దేశం నుంచే కాదు, ఫారెన్ దేశాల కాడికెళ్ళి తీరొక్క పతంగులను పట్టుకొచ్చి మన హైదరాబాద్లో ఎగరేస్తారు. అటుకెళ్ళి చూడురులో వామ్మో, ఇదేం పతంగబ్బా? మెట్రో రైలు పతంగా ఏంది? ఇగో ఇదేమో జింక పతంగి, ఏమన్నా ఎగురుతున్నదా అసలు? ఇగో సూపర్ మ్యాన్ పతంగా ఏంది ఇది? నిజంగా మొగుల మీద మనిషి ఎగురుతున్నట్టే ఉన్నది కదా. అగో చిరుతపులి పతంగి, దీన్ని ఎవరు పెంచి చేస్తారో మరి. సింహం పెంచి చేస్తుందా? అగో జోకర్ పొట్టోడు మీద చూడుల్లా ఎట్లా తిరుగుతున్నాడో. అమ్మనే గబ్బిలమా, ఏదో ఒకటి పటు. చూసిర్రా ఎట్లున్నాయో పతంగిలు. ఇక ఇంకా కొన్ని చూడురులో అసలు ఎగరేసుడు పక్కకు పెట్టుర్రి, వీటికి కన్నాలు కట్టేందుకు ఎంత తిప్పల పడ్డారో పాటు. అవు కానీ మీరు ఏ పాటు పతంగిలను పెంచి చేసిర్రు? మీరు ఎన్ని పతంగిలు చెట్లకి ఇరుక్కపోయినాయి, ఎన్ని అఫ్ఫా అయినాయి ఒక్కసారి లెక్క పెట్టుకోరు మరి.
వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు ఔరౌర గారెలుల్లా అయ్యారె బూరెలిల్లా మా అక్క చేతి వంట అస్సలకే తినొద్దొల్లా. ఆపుతావా నీ కళా పోషణ? నేను ఇక్కడ వాడుతున్నా కదా, నేను నడుమిట్లా రీరాగమేందే అంటే నువ్వు వాడుతుంటే గా కెమెరామాన్ అన్న దవకాలకు ఫోన్ కొట్టుకుంటా వారిపోతుండు. ఇక ఎందుకన్నా మంచిదని నేను అందుకున్నా. అవుగని ఇంతకు ఈ పాట నీకెందుకు యాదకొచ్చిందక్క? ఎప్పటికీ నీకు తిండి తప్ప ఇంకో లొల్లు ఉంటుందా? అయితే చెల్లె మనకి 2 గారెలు 3 అరసలు తినే వరకలనే కడపంతా నిండినట్టు అయింది కానీ ఇగో ఈ సంక్రాంతి అల్లుడు పరిస్థితి ఎట్లున్నదో అనిపించి ఆ పాట యాదికొచ్చింది నాకు. అగ చూడవే ఆ వివాహ భోజనంబు. అవునే అక్క. ఆహా అగ చూడురేగా గర్జలు అరిసెలు జాంగ్రీలు ఇటేమున్నాయే గ్యారప్పలు. ఇగో ఇటు పండ్లు, ఇదేం పండు? స్ట్రాబెర్రీ అంటారా, స్ట్రాబెర్రీ. ఇగో ఇదేమో నారింజ పండు, పైనాపిల్ అట. ఇక ఇటు చూడురేగా పులిహోర, దద్దోజనం, బగారన్నం, బెల్లన్నం. వామ్మో వీటిలల్లా సగం పేర్లు నాకు తెలివై. మీరే చూడురేగా. చూసిరా ఇగో ఇవన్నీ వీళ్ళిద్దరే తినాలే. మన ఆంధ్రలో సంక్రాంతి కథ అలాగే ఉంటది కదా. గోదావరి జిల్లాల కొత్తలుకున్ను బిడ్డకు అత్తగారోళ్ళు గిట్ల ఇందు భోజనం పెట్టిరు. ఇక వీటిని తినాలన్నట్టు అల్లుడు ముందుగాల మంచిగా సింహాసనం మీద కూసోబెట్టి మెడల దండేసి యుద్ధానికి బయలుదేరు అన్నట్టు తిలకం దిద్దినట్టు వేసి ఇక తిండి మీద పడమన్నారు. పాపం అల్లుడు ఒక సిగ్గువాడుడా, అసలే కొత్త అల్లుడు, అందున అత్తగారిలు. ఇక కండ్ల ముంగట్నేమో గిట్ల ఇందు భోజనం. పాపం ఎంత తండ్లాడిండో. మొత్తానికి అదో ముక్క ఇదో ముక్క అదింత ఇదింత తినుడైతే తిన్నాడట. అవుగని చెల్లె, అసలు మన జనాలు రేవంత్ రెడ్డి సార్ను సీఎంగా ఎందుకు చేసిరు చెప్పు? అయితే సారు 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తా అన్నాడు, రైతు భరోసా ఇస్తా అన్నాడు, రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఆడోళ్ళ అకౌంట్ల పైసలు ఇస్తా అన్నాడు, అవును, తులం బంగారం ఇస్తా అన్నాడు, అవును, ₹1,00,000 కూడా ఇస్తా అన్నాడు, అవును, జనాలు నమ్మిర్రు, గెలిపించిర్రు, అవును. మరి సారు వారు చేసే ఘనకార్యం ఏంది అది కూడా చెప్పు నీ నోటి నుంచి. అయితే పగ పగ పగ, కక్ష కక్ష కక్ష, ప్రతీకారం ప్రతీకారం ప్రతీకారం. ఓయమ్మనే ఏంది గట్ల బీపీ పెంచుకుంటున్నావు? ఏ నాకు బీపీ పెరగలే. రేవంత్ సారు రోజుకి ఇట్లా కలవరిస్తుండట. చెయ్యి పార్టీ కార్యకర్తలే నా షోలో చెప్పిండ్రు. అంటే సారు వారిని ఒక పని చేయమంటే కొస పని చేస్తాను అన్నట్టు. దీన్నే మన తెలంగాణలో మందిని మతపరిచ్చుడు అని అంటారు. మళ్ళీ మత్పరిచ్చే ఉపాయం పెట్టుకున్నాడక్క, గది చెప్పరాదు మొదలు. ఆగ చూడవు ఏందో ఇక. ఆగో అగో మన కౌశిక్ రెడ్డి అన్న మన రేవంత్ అన్నకు పతంగి ఎగిరేసి మరి హ్యాపీ సంక్రాంతి చెప్తుండు కదా. రేవంత్ అన్న చూస్తున్నావా, సేమ్ టు యూ అని. మరి మొత్తానికి అబద్ధం చేర్చే పాగవాగం చేసినా లాస్ట్కు గెలిచేది న్యాయమే. ఇది ఎన్నో మట్ల రుజువైంది. ఇప్పుడు కూడా గదే అయ్యింది. అసలు మన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి సంది పాలన సంగతి మరిచిపోయిరు. కచ్చలు కోపాలు కళ్ళమటతనాలే నడుస్తున్నాయని జనాలే చెప్పుకుంటారు కదా. ఎవరన్నా ప్రభుత్వాన్ని నిలదీయ పాపం అంటే అరెస్టులు. ఇగో కౌశిక్ రెడ్డిలను కూడా గట్లనే అరెస్టు చేసి జైలుకు పంపుదామని చూసిరు. కానీ వాళ్ళ ఆటలు నడవలే, పప్పులు ఉడకలే. పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు పంపితే కోర్టు బెయిల్ ఇచ్చింది. అసలు కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయవలసిందయ్యా అంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా, హుజరాబాద్ నియోజకవర్గంలో రైతు రుణమాఫీ లెగ్గొట్టి దళిత మందుకు పాతరేసిరని కౌశిక్ అన్న సర్కార్ను నిలదీసిండు. ఖతమిగా కచ్చబెట్టుకున్నారు కావచ్చు. మొన్న ఎమ్మెల్యే సంజయ్ సార్ను కూడా గిదే విషయం మీద అడిగినందుకు కేసు పెట్టిరు కౌశిక్ అన్న మీద. ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చేస్తుంటే బలమీటికి అరెస్టు చేసిరు. రాత్రంతా పోలీస్ టౌన్లోనే ఉంచిరోల్లా. కానీ ఎంత అన్యాయం చేద్దాం అనుకున్నా న్యాయం గెలుతుంది కదా, కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక ఇంకో దిక్కు కౌశిక్ రెడ్డి నన్ను అరెస్టు చేసినాక రాష్ట్రం అంతా పోలీస్ రాజ్యం నడుస్తుందా ఏంది అని అనిపించింది. మన బీఆర్ఎస్ లీడర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేసిరు. రామన్నను హరీష్ అన్నను ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనేలనియలే. గిదా తరిక, గిదా పాలన కాదొల్లా.
జనం ఓట్లేసి గెలిపించింది ఏదో రాతలు మారుతారని, గ్యారంటీలు అమలు చేస్తారని. కానీ గ్యారంటీలు పక్కకు పోయినాయి. అరెస్టులు, కేసులు, హైడ్రా కూల్చివేతలు, రైతుల భూములు జాగలు గుంజుకునుడు గివి ముంగడకు వచ్చినాయి. ఇది మత్పరిచుడు కాకుండా ఇంకేంటి మరి కదా. వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ ఈపు సాపుగాను, వాళ్ళకు బట్టగుండు రాను, వాళ్ళ కాళ్ళకు జట్టలు గుట్ట, వాళ్ళ నెత్తిల కురుపులు కొడవా. ఆగు జర దమ్ము తీసుకో. కడమతిట్లో నేను తిడతా కదా. స్టార్ట్. వాళ్ళను మైసమ్మ మాయం చెయ్యా, వాళ్ళ చిన్న మెదడు చెట్టుకి పోను, వాళ్ళ చెవుల గడు జీవలు చొర్రా, దివానగాళ్ళు, లఫుటుగాళ్ళు, దేడిది మగ్గాళ్ళు, హౌలగాళ్ళు, జఫాగాళ్ళు, బేకర్గాళ్ళు, బుగ్గగాళ్ళు, కుల్ఫీగాళ్ళు. ఈ తిట్లన్నీ ఎవరికి అని అంటారా? ఇప్పుడు సంక్రాంతికి అల్లుళ్ళే వస్తారు అని అనుకునేరు. దొంగలు కూడా వస్తున్నారు కాదుల్లో, వాళ్ళకి ఆ తిట్లు అగ చూడుండ్రి. సంక్రాంతికి అందరు ఊర్లలో పోయిరు కదా, ఇంకేందిగా దొంగలు డ్యూటీ ఎక్కనే ఎక్కిర్రు. ఇంటికి తాళం కనబడ పాపం. అగో గిట్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. అసలు పండగ సంబరానికి ఊరికి పోతే వీళ్ళేమో నిలువుతా దోపిడీ చేయబట్టే. అయితే ఇట్లా దొంగల భయం ఉన్నదనే ఒక అన్న ఏం చేసిండో ఎరికే నానోళ్ళ, దొంగల కోసమే సపరేట్ గా ఒక లెటర్ రాసి దర్వాజా కట్క పెట్టిండు. చదువురి మీరు కూడా. వరే వా, క్లారిటీ అంటే ఇది. ఏం రాసిండో చదివిరు కదా. మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం, డబ్బులు నగలు కూడా పట్టుకోబోతున్నాం, మా ఇంట్లో ఏం లేవు, ఇక రాకుర్రి అని కుల్లా రాసి అతక పెట్టిపోయిండు. అనవసరంగా దొంగల టైం ఎందుకు ఖరాబ్ చేయాలనుకున్నాడో ఏం పాడోనొల్లా కదా. అయితే ఇగో ఇంకో దిక్కు హైదరాబాద్లోనొల్ల ఒక దొంగోడైతే ఫ్లైఓవర్నే పొతం చేద్దాం అనుకున్నాడు. ఫుల్లుగా మందు తాగిండు, ఇక రంగంలోకి దిగిండు. సగం కట్టిన ఫ్లైఓవర్ మీద ఉన్న ఇనుపరాడ్లు, సిమెంట్ బత్తాలు కొట్టేసే పని పెట్టుకున్నాడు. ఇక అంతల్నే కూలీలు చూసి కేక్ వేసే వరకల్లా ఖతం. బాలకృష్ణ అనుకున్నాడో హాలీవుడ్ హీరోనే అనుకొని పాడుపడ్డాడు. ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి జంపింగ్ చేసి పాడుపడ్డాడు. కాలు రెక్కలు ఇరగొట్టుకున్నాడు. ఇక గిట్ల మోపైరోళ్ళ సంక్రాంతి దొంగలు. ఇవన్నట్టల్లా మా అక్క చెల్లెల ధూమ్ధామ్ ముచ్చట్లు, మస్తు ధూమ్ధామ్ ముచ్చట్లు అయితే చెప్పేసినాము. ఇరుగు పొరుగు ముచ్చట్లు చెప్పినాము, సంక్రాంతి ముచ్చట్లు చెప్పినాము, పతంగుల ముచ్చట్లు చెప్పినాము, ముగ్గుల ముచ్చట్లు చెప్పినాము. అన్నీ అయిపోయినాయి. ఏం లేవు ఇక చెప్పేటి, ఇంటికి పోవుడే. చలో నడువురల్లా, మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నమస్తే, మేము ఉంటాం మరి. టాటా.